ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 3 దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కెనడాలో G7 సమావేశంలో పాల్గొననున్న మోదీ సైప్రస్, క్రొయేషియాల దేశాలను సందర్శిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలైట్స్ ఆహ్వానం మేరకు జూన్ 15-16 తేదీల్లో మోదీ అక్కడ పర్యటించనున్నారు. జూన్ 16-17 తేదీల్లో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కననాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6సారి. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతికత, AI, క్వాంటం సంబంధిత అంశాలపై మోదీ వివిధ దేశాధినేతలతో కలిసి మోదీ చర్చిస్తారు. జూన్ 18న క్రొయేషియా ప్రధాని ఆండ్రైజ్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్శన భారత్, సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యధరా ప్రాంతం, ఐరోపా సమాఖ్యతో భారత సహకారాన్ని పెంపొందిస్తుందని MEA తెలిపింది.